2 లక్షలు అందాయి. అందరి సహకారంతో మాకు 2 లక్షల రూపాయలు అందాయి. అందరి వల్ల 2 లక్షలు మాకు అందినాయి. సహకారం వల్ల మాకు 2 లక్షలు అందుతున్నది. మాకు 2 లక్షల ఆర్థిక సాయం వల్ల మీ 2 లక్షలు పొందినాను. 2 లక్షలు మాకు సహాయం ఉంటుంది. 2 లక్షలు సహాయం ఉంది. 2 లక్షలు మాకు సాయం అందుతున్నాయి. 2 లక్షలు అందినాయి. అందరి సహాయం వల్ల మాకు 2 లక్షల రూపాయలు అందాయి. ఈ సాయం వల్ల మాకు 2 లక్షలు అందాయి. నమస్తే అందరికీ. 80 రోజుల బెట్టింగ్పై యుద్ధం ముగిసింది. ఈ 80 రోజులు ఏ క్రియేటరు, ఏ యూట్యూబర్, ఏ ఇన్స్టాగ్రామ్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా మనం ఆపగలిసాము. సో ఈ 80 రోజులు 30 వీడియోలు చేయడం ద్వారా దగ్గర దగ్గర 30 లక్షల రూపాయలు వచ్చింది. అది ఒక 15 కుటుంబాలకి ఇవ్వగలిసాం. ఆ పుణ్యం అంతా మీదే, ఎందుకంటే మీరు చూడబట్టే కదా నాకు వచ్చాయి, అవి నేను ఇచ్చాను. సో అసలు ఈ 80 రోజులు ఎవరెవరు బెదిరించారు, ఎన్నెన్ని కేసులు పెట్టారు, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ కూడా నాకు అయింది, అది ఎలా అయింది, అబ్బో అసలు 1 కాదు 2 కాదు ఎన్నో ట్విస్టులు, ఒక సినిమాని మించిన ట్విస్టులు ఈ 80 రోజులు ఏం జరిగిందో అన్నీ చెప్తాను. ఓకే, పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. మనం సహాయం అందరికీ చేసాం కదా, ఆ పుణ్యం అంతా మీదే అండి, నాది కాదు. సో ఫస్ట్ మనం చేసిన వీడియో చూసుకుంటే మార్చి 5వ తారీఖున చేసాం లోకల్ బై నానిది. సో మనకి మార్చి 6వ తారీఖు నుంచి డబ్బులు వస్తుంది. అంటే మార్చి 6వ తారీఖు నుంచి ఈ మే 25 వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే అక్షరాల దగ్గర దగ్గర $38,000, $38,000. ట్యాక్స్ అన్నీ పోయేగా మీరు చూసుకుంటున్నారు కదా. మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చేసి $21,079. ట్యాక్స్ అన్నీ కట్ అయ్యాక తర్వాత రెండో పేమెంట్ వచ్చేసి $13,384. మొత్తం అంతా కలిపితే మనకి $35,000. సో అక్షరాలు చూసుకుంటే 28,80,000 చిల్లర మనకు వచ్చింది. సో ఇది నేను ఎలా పంచాను, ఏం చేశాను అనేది పూర్తిగా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం చేసింది లోకల్ బై నాని వీడియో. అసలు ఈ అబ్బాయికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీ అందరికీ తెలుసు, ఈ అబ్బాయి 2వ క్లాస్ చదువుకున్నారు. 2వ క్లాస్ చదువుకొని ఇంకా వీడియోలు చేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న క్రమంలో బెట్టింగ్ చేయడానికి అలవాటు పడి ఆ చేసే క్రమంలో కూడా కొత్త అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బై నాని నీకే చెప్తున్నానయ్యా, ఇప్పుడు ఎంతోమందికి రాని అవకాశం నీకు వచ్చింది. అలాంటి అవకాశాన్ని నువ్వు చేతులారా నాశనం. అందరూ గంగపుత్రులు, అందరూ అమ్మాయికి చదువులు, చాలామంది చదువు ఉండదు, నిన్ను ఫాలో అయిన వాళ్ళు ఆ మనోడేరా, మన ఫిషింగ్ ఓడేరా, మన గంగపుత్రుడేరా, మన మతికారుడేరా అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు. నువ్వు చెప్పింది నిజమా అబద్ధం నాకే తెలియలేదే. ఆ డబ్బు కావాలంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆడడం, మీ ఆవిడ షాపింగ్కి వెళ్ళాలంటే 30,000 అడిగితే 40,000 ఇచ్చి ఆడడం, అప్పు ఉన్నదంటే ఎవరైనా బ్యాంకుకి వెళ్తారు, కానీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడడం అనేది నిజంగా అసలు అదొక వింత. అలాంటివి చెప్తే ఎవరైనా నమ్ముతారు కదా. ఎంతమంది ప్రాణాలు పోయాయో. సో ఈ విధంగా నువ్వు మారాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఉన్నారు. సో నీ మీద చేసిన డబ్బు ఏదైతే ఉందో ఈ కుటుంబానికి ఇచ్చాను, ఆ పుణ్యం నీదే. అందరికి నమస్కారం. నా పేరు సంధ్య. మల్కారడగూడెం గ్రామం, వద్దనపేట మండలం, వరంగల్ జిల్లా. కానీ నా భర్త 2014లో జరిగిపోయింది. తాడి చెట్టు నుంచి పడి అప్పటి నుండి ఒక బాబు ఒక పాప. నేను వాళ్ళిద్దరిని పుణ్యాలు పని చేసుకుంటూ మంచి చేయితని అలా చదివించాను. కానీ మా అబ్బాయి బీటెక్ 3rd ఇయర్కి వచ్చిండు. ఈ ఆన్లైన్ గేమ్ వల్ల, బెట్టింగ్ యాప్ వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి యాప్లకు మోసపోకూడదు. ఇలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి కోత పోయద్దు. కాబట్టి మీ అందరి సాయం వల్ల మీ 2 లక్షలు పొందినాను. మీకు అందరికీ థ్యాంక్స్. చూసారు కదా, 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎంత విలువైందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ మిస్సెస్ ఏం చేస్తున్నారంటే 2 పిల్లలు, ఒక బాబు ఒక పాపని బాగా చదివించుకుంటారు కష్టపడి పనిచేసి. ఆ బాబుకి బెట్టింగ్ ఫీజు కట్టమని ఇస్తే ఆడు ఆ ఫీజు డబ్బులు బెట్టింగ్లో వేసి నష్టపోయి లాస్ అయిపోయి అప్పులు తీసుకొని ఇంకా అలా సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి పోయాడు, కొడుకు పోయాడు. ఇప్పుడు ఆ తల్లిని ఆ చెల్లిని ఎవరు కాపాడతారు చెప్పు నాని, లోకల్ బై నాని. నిన్నే కాదు, చాలామంది ఉన్నారు యూట్యూబర్లు. నువ్వు అందరికీ వాళ్ళకి ఉల్లిపాయలు, వీళ్ళకి టమాటాలు, వీళ్ళకి అవి ఇచ్చి వీడియోలు తీసి పెడుతుంటావు కదా. ఈ ఫ్యామిలీకి ఎవరు కాపాడతారు చెప్పు? అది యూట్యూబ్ యాక్టింగ్. నిజాయితీగా ఎవరు కాపాడతారు? నేను ఇచ్చే 2 లక్షలు సరిపోతే. ఎనీవే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బయ్యా సన్నీ యాదవ్ మీద చేసాం. సో బయ్యా సన్నీ యాదవ్ మీద ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ అబ్బాయి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు నాకు తెలిసి ప్రపంచంలో తెలంగాణలో ఎవరు చేసి ఉంటారు, అన్ని చేశాడు. బ్రో నీకు మళ్ళీ చెప్తున్నాడు, 2024లో నీ మీద ఒక్కరి మీద ఎందుకు చేశాను బ్రో? అప్పుడు అన్ని తిట్టి అన్నీ చేస్తే నువ్వు మారుతావనే, ఇంకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా, బెట్టింగేనా?
2024లో నేను చేసిన నువ్వు మారావా? మారలేదే. అయినా కంటిన్యూ 2024 చేసి అయిపోయింది 2025 వరకు. యాప్స్ కారణంగా తెలంగాణలో గత ఏడాది 1023 మంది ఆత్మహత్య చేసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు కేఏ పాల్. ఈ 2020 నుంచి 25 వరకు తెలంగాణలో 1100 మంది చనిపోయారు. ఆధారాలతో సహా ఉంది. సుప్రీంకోర్టులో పిల్లి కూర వేశారు కేఏ పాల్ గారు. నిన్నే వచ్చింది తీర్పు, ఒకసారి చూడు, ఆన్లైన్లో ఉంటుంది. ఈ 1100 మంది ప్రాణాల్లో నీ వాటా ఎంత చెప్పు? తెలంగాణలోనే కదా, ఆంధ్ర పక్కన పెట్టి తెలంగాణలోనే కదా చనిపోయింది. ఈ 1100 మందికి ఎవరు బాధ్యులు? ఎన్ని ప్రమోట్ చేసావు? అన్ని ఇల్లీగల్ యాప్లో ప్రమోట్ చేసావు. అవసరమా చెప్పు? అన్ని ప్రమోట్ చేసి ఏంటి నువ్వు చేస్తున్నది చెప్పు. నేను బైక్ రైసింగ్ చేసి దేశానికి మెడల్ తెస్తున్నావా? లేదా? నీ ఇల్లులు, నీ 6 అంతస్తుల ఇల్లులు, ఈ కార్లు, ఈ బైకులు కొనుక్కోవడం కోసం నువ్వు లగ్జరీగా బతికి లగ్జరీగా తిరగడం కోసం ఇన్ని మంది ప్రాణాలు తీయడం అవసరమా? అదే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. లాస్ట్ ఇయర్ చెప్పాను, లాస్ట్ ఇయర్ మానుండి ఉంటే ఎంతో బాగుంది. మానలేదు. కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారయ్యా. ఉల్లిపాయలు టమాటాలు అనుకున్న చాలా బోల్డ్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో తిరుగు. ఎవరొద్దన్నారు? ఈ బెట్టింగ్ యాప్లేనా చెప్పు? చట్టరీత్యా నేరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నువ్వు ఎలా ప్రమోట్ చేసావు చెప్పు ఇవన్నీ? ఓకే, నీ మీద చేసిన డబ్బులతో ఏదైతే ఉందో ఈ ఫ్యామిలీకి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. చూడు. అందరికి నమస్కారము. నా పేరు లలిత. నా కొడుకు వాళ్ళ నాన్న చచ్చిపోయినాక చిన్నప్పటి నుంచి మంచిగా చదివించిన జాబ్ చేసిండు. ఆ బెట్టింగ్ ఎట్లా అలవాటు అయ్యిండు. ఆ బెట్టింగ్ వల్ల చచ్చిపోయిన సూసైడ్ చేసుకొని అందరి వల్ల మాకు 2 లక్షలు అందినాయి. ఏ కుటుంబం ఆడదు, ఏ కుటుంబం ఇట్లా కావద్దు మా లెక్క. అందరికి ధన్యవాదాలు. బాబు చూసావా? తండ్రి లేడు, కొడుకు లేడు. ఇప్పుడు ఆ చెల్లిని, ఆ తల్లిని ఎవరు కాపాడుతావు? సేమ్ లాస్ట్ కేసు లాగా ఈ కేసు కూరను. ఇద్దరు తెలంగాణ, మీ తెలంగాణ. ఎవరు కాపాడుతావు? నేను వచ్చిన 2 లక్షలు సరిపోతాను. నువ్వు ఏమైనా ఇస్తావా? ఇల్లు అమ్మేసి, కారు అమ్మేసి ఏమైనా ఇస్తావా? ఇవ్వవు కదా. అలాగే ఎన్నో ప్రాణాలు ఉన్నాయి. నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నావు. తల్లిదండ్రుల చేతులతో నమస్కరించాలి నీలాంటి వాడికి అన్నందుకు. ఇలాంటి వాళ్ళకి కొంచెమైనా సహాయం చేయాలి. ఆ కుటుంబాలకు వెళ్ళి ఎంతో కొంత నువ్వు సంపాదించిన దాంట్లోని కర్మ అనేది ఉంటుంది, అది అనుభవించాలి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా. ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్. తెలంగాణలోనే, హైదరాబాద్లోనే పెద్ద యూట్యూబ్. ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో మంది ఫాలోవర్స్, కోట్లలో ఆదాయం. సలాం వాలేకుం భయ్య. లాస్ట్ మార్చి 15 వరకు చేశాడు బెట్టింగ్ యాప్. 100 బైకులు గివేవే. మర్చిపోయా, గుర్తుందా? నీ సబ్స్క్రైబర్ నీ వీడియో కింద కమెంట్ చేశారు. చూడు, నువ్వు ఎన్ని బెట్టింగ్ యాప్లు చేసావా అన్నది నీ దాంట్లో ప్రతి వీడియోలోనే ఉన్నదని చెప్పారు. లాస్ట్ మార్చి 15వ తారీఖు 2025 100 బైకులు ఇస్తాను అని చెప్పి వీడియో ఉన్నది. చూడు, ఇప్పుడు డిలీట్ చేసావు. ఎంత తప్పు భయ్య? అది కూడా రంజాన్ మాసంలో. రంజాన్ మాసంలో 100 బైకులు ఇచ్చి బెట్టింగ్ యాప్ ఆడమని చెప్పింది మహానుభావుడు. ఖురాన్ ఒక్కడే ఉంది. మహా పాపం. ఫ్యామిలీ ఉంది, ఎక్కడో బేకారుగా ఉండాల్సిన వాడిని నిన్ను ఫేమస్ చేశారు తెలంగాణ ప్రజలు. రూపాయి ఖర్చు లేకుండా ఆ గల్లీలోనే ఆలు ఇల్లు కొట్టుకుంటే డబ్బులు వస్తున్నాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఏం చేసుకుంటావు భయ్య? ఏం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు. కర్మ అనేది ఉంటా, నమ్ముతావు కదా. వస్తుందంటావా, రాదంటావా? ఎన్ని పాపాలు చేసావు అది నీకు తెలుసు కదా. పుణ్యం చేసావు, ఎవరికి చేసావు చెప్పు? ఈ తెలంగాణలోని 2024లో చనిపోయిన వాళ్ళు దగ్గర 1100 మంది. ఈ 1100 మందిలో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇచ్చావా? ఇస్తావా? ఆ ప్రాణాలు లిస్ట్ ఇస్తాను నీకు. ఇస్తావా? సుప్రీంకోర్టులో పిల్లి కూడా ఉంది. ఇస్తావా? ఇవ్వవు కదా. మరి ఆ ఎవరికో ఉల్లిపాయ ఇంకోటికి టమాటా ఇచ్చి వీడియో తీసి పెట్టడం ఎంత మహాపాపం? అది దైవ పాపమా కదా? ఏదో నేను అందరికీ దానం చేస్తున్నాను, పుణ్యం చేస్తున్నాను. ఎవరికి పుణ్యం చేస్తున్నాను? ఓకే, నీ మీద చేసిన డబ్బులు ఈ మీ కమ్యూనిటీయే, ముస్లిమ్సే. చూడు, చాలా పేదవాళ్ళు. చూడు, ఒకసారి చూడు. అందరికీ